తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకునుము. ఆమేన్. ఆమేన్. జాగ్రత్తగా వాక్యం ఉందాం ప్రియులారా. పౌలు గారు తీతుకు లేఖ రాశాడు. తన పరిచర్యలో ఉన్నప్పుడు ఆ పరిచర్యలో తీతు ఎక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి అనేది వివరిస్తున్నాడు. ఇక్కడ ఏమని, పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. హల్లెలూయా. పరపక్షమందు ఉన్నవారంటే ఎవరు? పరపక్షమందు ఉన్నవారు మనలను గూర్చి చెడుగా మాట్లాడుకోకుండా వాళ్ళంతట వాళ్ళే సిగ్గుపడేటట్లుగా నీకు నీవే సత్కార్యముల విషయములో మాదిరిగా ఉండు. ప్రియులారా, పరపక్షమందున్న వాళ్ళంటే ఎవరు? మన ఇంటి పక్కన ఉంటారు చూసారా, వాడే. పరాయి వారు అంటే పరపక్షమున మన ఇంటి ప్రక్కల ఉన్నటువంటి వారు మనల్ని గూర్చి చెడు మాటలు మాట్లాడుకోకుండా ఉండేలాగా నీకు నీవే మంచి విషయములలో మాదిరిగా బ్రతుకు. ప్రియులారా, ఒక క్రైస్తవ విశ్వాసికి జీవించవలసిన జీవిత విధానం ఏమిటంటే, మనము దేవుని దగ్గరికి వస్తున్నామంటే, దేవుని వాక్యము వింటున్నామంటే, దేవుని మందిరములో ఆయన ఆరాధిస్తున్నామంటే, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత పవిత్రంగా జీవించాడో మనము కూడా ఆయన మందిరములకు వచ్చినప్పుడు, ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనలను గూర్చి మన విషయమై ఎవరు కూడా చెడుగా మాట్లాడుకోకుండా ఉండేలాగా ఒక విశ్వాసి జీవించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం ఇంకొకటి లేదు. ప్రియులారా, అలా చెడుగా మన గురించి ఎవరు మాట్లాడుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలి? సత్కార్యముల విషయమై మాదిరిగా జీవించు. మాదిరి అంటే, మాదిరిగా జీవించడం అంటే మనము మాదిరిగా ఉండాలా. మాదిరిగా అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఆదర్శంగా తీసుకోవటం. ఒకరిని మాదిరిగా లేక ఒకరిని ఆదర్శంగా తీసుకోవటం. ఇప్పుడు మనము క్రైస్తవ్యంలో ఉన్న తర్వాత ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? ఎవరిని మాదిరికరంగా ఉద్దేశించుకోవాలి? ఒక వ్యక్తిని మనం మాదిరిగా తీసుకోవచ్చా? ఒక వ్యక్తిని మనము ఆదర్శంగా తీసుకోవచ్చా? మనము దేవుని విషయంలో దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనము మాదిరిగా జీవించగలిగితే, ఒకరిని ఆదర్శంగా తీసుకొని జీవించగలిగితే అంతగా మించినటువంటి దీవెన ఆశీర్వాదం ఇంకొకటి ఉండదు. ఇప్పుడు ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి? ఎవరిని మనం మాదిరికరంగా తీసుకోవాలి? ఎవరిని మనం అనుసరించి నడుచుకోవాలి? ఈ పౌలు గారు ఒకసారి మాట్లాడుతూ తెస్సలోనికే సంఘానికి వ్రాస్తూ ఒక మాట అంటా ఉన్నాడు. మొదట తెస్సలోనికులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యమును చూడండి. కాబట్టి మాసిదోనియాలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకాయలోను మ్రోగెను. హల్లెలూయా. ఎవరు ఇక్కడ మాదిరిగా ఉన్నారండి? పౌలు గారు తెస్సలోనికే సంఘానికి వచ్చి అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మాసిదోనియాలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎవరు మాదిరిగా ఉన్నారు ఇక్కడ? అకాయ సంఘంలోకి వెళ్ళాడు, మాసిదోనియా సంఘంలోకి వెళ్ళాడు. అక్కడికి
తెస్సలోనికే సంఘం విషయంలో మాట్లాడుతున్నారు. వారికి మీరు మాదిరిగా ఉన్నారు అంటే ఈ యొక్క మాదిరి ఎలా వచ్చింది వారికి? ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. వాళ్ళ దగ్గర నుంచి బయటికి వెళ్ళింది. వాళ్ళ దగ్గర నుంచి బయటికి ఆ సంఘానికి వెళ్ళింది. దేవుని యొక్క వాక్యము ఆ ప్రాంతంలో వీరి ద్వారా మ్రోగుతూ ఉంటే, వీరి ద్వారా చెప్పబడుతూ ఉంటే అక్కడ ఉన్నవారు అనుకున్నారంట ఈ తెస్సలోనికే సంఘములో చాలా మంచి వారు ఉన్నారు. వారు అక్కడ ఉన్నటువంటి అకయలో ఉన్న సంఘము గాని, ఆ మాసిదోనియాలో ఉన్న సంఘము గాని, ఈ యొక్క తెస్సలోనికే సంఘము అనేది ఒక మాదిరికరముగా ఉన్నది. వారు దేవుని వాక్యము అన్ని ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి గట్టిగా నా సొంత హక్కు దేవుని వాక్యం చెప్పటము అనేది వారు అలా చేసినందుకు అక్కడ వారు ఆ యొక్క సంఘాలకు మాదిరికరముగా ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరికి మాదిరికరముగా ఉండాలి? ఎవరిని మనము మాదిరిగా తీసుకోవాలి? ఎవరిని మనము ఆదర్శంగా తీసుకోవాలి? ఎవరిని పోలి మనము జీవించాలి? ఎవరిని పోలి జీవించాలి? ఇప్పుడు మనము చూడండి ఒకసారి మొదట పేతురు పత్రిక 2వ అధ్యాయమునకు ఒకసారి మనం వచ్చినప్పుడు 21వ వాక్యం నుండి కొన్ని మాటలు చూస్తాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. హల్లెలూయా. ఎవరు మనకి ఏ మాదిరి ఉంచి వెళ్ళారండి? ఇక్కడ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఎవరి అడుగు జాడల్లో మనం నడుచుకుంటే వారికి మాదిరిగా జీవించే వారం అవుతాం. ఇప్పుడు మనం ఎవరి అడుగు జాడల్లో నడుచుకోవాలి? నాకు మాదిరిగా మీరుండాలా, మీకు మాదిరిగా నేనుండాలా. నా అడుగు జాడల్లో మీరు నడవాలా, మీ అడుగు జాడల్లో నేను నడవాలా. మనందరం కూడా కలిసి క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన మనకి ఇక్కడ మాదిరిగా ఉంచిపోయాడు. ఏముంచిపోయాడు ఆయన మాదిరి? చదవండి కింద వాక్యములో. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఏంటండి ఆయన ఇచ్చిన మాదిరి? ఏం చెప్పాడు ఆయన లోకంలో మనకి? ఎవరిని పోలి నడుచుకోమన్నాడు? ఎవరిని ఆదర్శంగా తీసుకోమన్నాడు? ఎవరికి మాదిరిగా జీవించమన్నాడు? క్రీస్తుకు మాదిరిగా మనము జీవించాలి. ఆయన మనకి ఏం చూపించి వెళ్ళాడు ఈ లోకములో? ఏమని చెప్తున్నాడు? ఆయన పాపము చేయలేదు అంటే ఆయన మనకి మాదిరి అయినప్పుడు మనం ఈ లోకములో ఎలా జీవించాలి? ఎలా జీవించాలి? పాపము చేయకుండా, పాపము చేయనటువంటి, పాపము లేనటువంటి వారిగా మనము జీవించాలి. అది దేవుడు మనకి ఇచ్చిపోయిన మాదిరి. ఇంకా ఏమన్నారండి? ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆ శిలువ యాగములో అందరూ కూడా ఆయన హింసిస్తా ఉంటే, అందరూ శ్రమ పెడుతూ ఉంటే, కొరడాలతో కొడుతూ ఉంటే, మొక్క మీద ఉమ్మి వేసి ఆయన వస్త్రాలని చించేస్తా ఉంటే ఆయన ఎవరినైనా బెదిరించడా? ఎవరికైనా తీర్పు తీర్చాడా? వాళ్ళందరూ కూడా అక్కడ అన్ని రకములుగా ఆయనను హింసిస్తా ఉంటే ఆయన మొదటగా చెప్పిన మాట ఏమిటి? తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియటం లేదు కాబట్టి క్షమించు అన్నాడు. ప్రియులారా, ప్రభు మనకు చూపిన మాదిరి ఏమిటి? ఆయన మనకు చూపిన మాదిరి ఏమిటి? ఆయన మనకు చూపినటువంటి ఆదర్శం ఏంటి? ఆయన మనకు చూపిన మార్గం ఏంటి? మాదిరి అంటే ఒకరిని పోలి నడుచుకోవటమే మాదిరి. ఒక మాటలో చెప్పాలంటే ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నాం మనము? ఎవరిని పోలి నడుచుకోవాలి మనము? నీవుగా మాదిరి తీసుకోవాలా? నీవు వేరే వ్యక్తులను మాదిరిగా తీసుకోవాలా? వారు చెప్పినట్టు నువ్వు వినాలా?
ఎవరు చెప్పినట్లు ఎవరు వింటం కాదు కానీ అందరూ కూడా ఎందరైతే క్రీస్తుని నమ్మారో, ఎందరైతే క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించారో, ఎవరైతే యేసు ప్రభువు నా నిజమైన దేవుడు, ఆయన నా జీవితానికి సమస్తము చేయగలని అనుకుంటున్నారో వారు అందరూ కూడా క్రీస్తు ప్రభు వారిని మాదిరిగా చేసుకొని ఆయన జీవించినలాగా, ఆయన చెప్పినలాగా మనము చేయగలిగితే ఆయన మనకి మాదిరి అవుతాడు. అప్పుడు మనము సత్కార్యములు చేసేవారం అవుతాం. అప్పుడు దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదమయ్యా అంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇవ్వలేరు. అదేంటి మనకు వాక్యముల ముందు వస్తది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు ఆయన మనకు చూపినటువంటి మాదిరి ఏమిటి? పాపం చేయలేదు, నోట ఏ కపటము కనబడలేదు, దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి ఎవరిని కూడా బెదిరించాలి. ఇప్పుడు మనం ఎవరి మాదిరిగా తీసుకోవాలి? క్రీస్తుని మాదిరిగా తీసుకోవాలి. ఆయనకు మాదిరిగా మనముంటే, ఆయనను మాదిరిగా మనం తీసుకుంటే మనం ఎలా జీవించాలి? ఇక్కడ ఎలా జీవించాలి? కపటముగా మాట్లాడవచ్చా? కపటముగా మాట్లాడకుండా ఉంటే ఖచ్చితంగా క్రీస్తు మనకి మాదిరి. పాపము చేయకుండా మనలను మనము జాగ్రత్త పడగలిగితే ఖచ్చితంగా క్రీస్తుకు మనము మాదిరి. అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంత శ్రమ పెడుతూ ఉన్నా వారు ఏమాత్రము కూడా బెదిరించక, తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లేదు అని వారి మీద ప్రేమ చూపించాడే గాని, వారిని క్షమించాడే కానీ వారిని బెదిరించలేదు, వారి మీద కక్ష తీర్చుకునేలాగా చేయలేదు. ఇప్పుడు మనకి క్రీస్తు ప్రభు వారి మాదిరి అయితే మనం ఏం చేయాలా? ఎలా జీవించాలి? పాపము చేయకుండా పరిశుద్ధముగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకోవాలి. మనకి ఈ సందర్భంలో, ఈ గ్రామంలో మనకి ఎవరైనా సరే మనకి శత్రువు అనుకుంటే వారిని మిత్రులుగా చేసుకునే క్రమంలో వారిని ఎంత పాపం చేసిన వారైనా, ఎంత మన పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన వారైనా వారిని ప్రేమించి క్షమించే విధముగా నడుచుకోవాలి. ఇంకా మనలో కపటం అనేది ఉండకూడదు. కపటముగా మాట్లాడటం అంటే ఏంటి? కపటం కలిగి జీవించే వాళ్ళు సత్య నిజం చెప్పరు, ప్రాణం పోయినా నిజం చెప్పరు. ఎందుకంటే వాళ్ళు కపటం అని. కపటం కలిగిన వారికి లోపల ఒకటి ఉంటది, పైకి ఒకటి చెప్తారు, ఇంకొకటి చేస్తారు. చెప్పింది ఏది చేయరు, చెప్పింది ఏది కూడా చేయరు. వారు ఏమనుకున్నారో అదే చేస్తారే గాని వారు చెప్పింది ఏది చేయరు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, లోపల ఇంకొకటి ఉంటది. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వారే కపటము కలిగినటువంటి వారు. ప్రియులారా, యేసు ప్రభు వారు మనకి మాదిరిగా ఉన్నప్పుడు, ఆయనను మనము మాదిరిగా తీసుకొని జీవించేటప్పుడు, ఆయన ఎలాగైతే పాపము చేయలేదో, ఆయన ఎలాగైతే అందరినీ ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళిని ప్రేమించాడో, అందరినీ ఎలాగైతే క్షమించాడో, అలాగే మనము కూడా ఆయనకు మాదిరిగా తీసుకున్నప్పుడు క్షమాగుణము కలిగి జీవించాలి, ప్రేమగా జీవించాలి. పాపం అనేది చేయకుండా పవిత్రంగా ఉండడానికి మనము చూసుకొని జీవించగలిగితే అదే క్రీస్తుకు మాదిరి చేసుకొని మనము జీవించటము. మరి క్రీస్తుకు మాదిరిగా ఎవరన్నా ఈ లోకంలో జీవించారా? ఎవరన్నా క్రీస్తుకు మాదిరిగా జీవించారా? ఈ చెప్పిన పౌలు గారే ఒక సందర్భంలో ఏమన్నాడు తెలుసా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. మరి క్రీస్తుకు మాదిరిగా చేసుకొని జీవించిన వారు ఎవరైనా ఉన్నారా? బైబిల్లో ఎవరైనా ఉన్నారంటారా? పాపము చేయకుండా తన్ను తాను పవిత్రంగా కాపాడుకోవటానికి, పాపము చేయకుండా తన్ను తాను పరిశుద్ధంగా జీవించడానికి, అందరినీ కూడా ప్రేమించేలాగా క్షమాగుణము కలిగిన జీవితము జీవించిన వారు మనకు ఎవరైనా కనబడతారా? ఆదర్శంగా కనబడతారు. బైబిల్ గ్రంథములో కనబడతారండి. చూద్దాం ఒకసారి ఆదికాండము 39వ అధ్యాయము 8వ వచనము నుండి. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో
అతడెరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని తన యజమానుని భార్యతో అనెను. హల్లెలూయా. యేసు ప్రభు ఎలా జీవించాడండి? ఆయన పాపం చేశాడా? ఆయనను మాదిరిగా మనం తీసుకొని జీవించాలి. అదే మనకి గొప్ప ధన్యత, ఆశీర్వాదం. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? మనకి ఎవరు కనబడుతున్నారు? యేసేపు కనబడుతున్నాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. యాకోబు కుమారుడుగా ఉన్నాడు. ఈయన ఆశీర్వాదించబడిన కుటుంబంలో ఉన్న ఈయన పోతీఫర్ ఇంటికి ఎలా వెళ్ళాడు? అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటో మీరు అనేక సందర్భాల్లో వినే ఉంటారు. ఆయన చేసింది ఏ తప్పు చేయలేదు. తండ్రి యొక్క మాటతో అన్నలు వారు గొర్రెలు కాచుకుంటా ఉన్నారని వెళ్ళి ఒకసారి చూసిరాయా, వాళ్ళ దగ్గర యోగక్షేమాలు తెలుసుకొనిరా అని పంపిస్తే వెళ్ళినటువంటి ఈ యేసేపును తన అన్నలు పగబెట్టుకొని కొట్టి గోతులో పడవేయాలని, ఆ కొట్టి గోతులో పడవేసి పూజ చేయాలనుకుంటున్నటువంటి సమయంలో రూబేను అడ్డ వెళ్ళి, అరే మన ఎంగిలి పాలు తాగిన వాడు మన వాడిని మనము చంపుకోవటము ఎంత బాధాకరము అని ఆ రూబేను అక్కడ ఉన్న వారికి చెప్తే అప్పుడు వారు చంపకుండా అటుగా వర్తకులు వెళ్తుంటే వారికి ఈ యేసేపును అమ్మేశారు వాళ్ళు అన్నారు. ఆ ప్రకారముగా పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పోతీఫరు ఈయనను చూసి, ఈయన యొక్క తెలివితేటలు చూసి ఆ ఇంటికి యజమానుడిగా, అంటే ఇంట్లో ఉన్న అన్ని కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే గృహ నిర్వాహకత్వము మొత్తం అయింది. ఆ ఇంట్లో ఎక్కడ ఏముందో ఆ పోతీఫరుకు తెలియకపోవచ్చు, కానీ ఈ యొక్క యేసేపుకు మాత్రం అన్నీ చూస్తా ఉన్నాడు. కానీ యేసేపు చాలా చక్కగా ఉంటాడు. ఆయన చాలా అందంగా ఉంటాడు. తండ్రి కూడా ఎక్కువగా ప్రేమించేవాడు. తనకి రంగుల అంగి కూడా గుర్తించాడు. ఈ యేసేపు యొక్క అందాన్ని, యేసేపు యొక్క రూపాన్ని, యేసేపు యొక్క రంగును, ఆయన ఛాయను చూసినటువంటి అక్కడ ఉన్న పోతీఫరు భార్య ఆయన మీద చెడు ఆలోచన పెట్టుకొని ఆయనతో పాపం చేయాలని ఎప్పటి నుంచో పడక వేసిందంటే. హల్లెలూయా. ఆమె ప్లాన్ చేసుకొని ఎప్పటికైనా తనతో పాపం చేయాలని ఆయన అడిగితే ఒప్పుకోలేదు. ఒక దినమున ఇంట్లోకి వెళ్తున్నాడు ఒకడే, వెనక నుంచి వెళ్ళింది ఆమె గట్టిగా పట్టుకొని అడిగేసింది, నాతో పాపం చేయాలి. అప్పుడు అన్నాడు ఆయన, అమ్మా ఈ ఇంటిలో నా యజమానుడికి తెలియదు ఎక్కడేముండేది. ఇంటిలో అన్నిటి మీద నన్ను అధికారిగా ఉంచాడు. అన్నిటి మీద నేనే అన్ని చూసుకుంటా ఉన్నాను. కానీ అతని భార్యగా ఉన్న నీ మీద మాత్రం నాకు ఎలాంటి అధికారము లేదు. ఇంత ఘోరమైన పాపము నేను చేస్తే దేవుని దృష్టిలో నేను విరోధిగా కనబడతాను. నేను నిర్దోషిగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఇంత ఘోరమైన పాపము నేను చేసి దేవుని దృష్టిలో దోషిగా నిలబడి ఆయన శిక్షకు నేను పాత్రుడు కాలేనని పోతీఫరు భార్యతో గట్టిగా చెప్పేశారు. ప్రియులారా, ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరే పాపం చేయడానికి సహకారం బానే ఉంది. ఎవరు కూడా ఆమె చెప్పేదే కాదు, చెప్పే ఉద్దేశం ఉంటే ఆ పాపం చేయడానికి అతనికి ప్రేరేపణ కలిగించేది కాదు. పాపం చేయటానికి అవకాశాలు ఉన్నాయి, వాతావరణం అనుకూలంగా ఉన్నది, ఎవరికి కూడా తెలియదు. 4 గోడల మధ్య జరిగే ఈ పాపం విషయంలో మరి యేసేపు ఎప్పటి నుంచో మరి ఒంటరిగా ఉన్నాడు కదా. ఒకసారి ఆమెతో కమిట్ అయితే, ఆమెతో ఒప్పుకుంటే ఆ ఇంట్లో ఏది కావాలన్నా ఆయనకి తక్కువ అనేది ఉండదు. కానీ అవన్నీ ఆయన చూడలేదు, వాటి మీద ఆయన దృష్టి పెట్టలేదు. ఆయన దృష్టి అంతా రాబోయే కలగబోయే ఆ బహుమానం మీదే ఆయన దృష్టి పెట్టాడే గాని ఈ లోక పరమైనటువంటి క్షణికమైన ఆనందాన్ని కలిగించే వాటి మీద యేసేపు మనసు పెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు ఆ విధముగా
అంత వాతావరణం అనుకూలంగా పాపం చేశాడా పాపము చేయలేదు. యేసు ప్రభు ఏం చెప్పాడు అక్కడ పేతురు పత్రికలో, నేను మీకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. ఆయన ఉంచిపోయిన మాదిరి ఏమిటి? ఆయన పాపము చేయలేదు. యేసేపు పాపము చేయలేదు. యేసు ప్రభు వారు మరి అక్కడ ఉన్న శిలువ యాగములో అనేకులను హింసిస్తూ ఉంటే, శ్రమ పెడుతూ ఉంటే వారిని ఏమైనా బెదిరించాడా? దేవాలయం దగ్గర వ్యాపారం చేస్తా ఉంటే వాళ్ళందరూ కూడా మందలించాడు, వెళ్ళిపోయాడు, అక్కడ బెదిరించాడు. మరి శిలువ యాగం చేసేటప్పుడు, శిలువలో ప్రాణం పెట్టాలని తీసుకొని వెళుతున్నప్పుడు అంతమంది హింసిస్తున్నా ఎవరినైనా బెదిరించాడా? ఎవరినైనా శిక్షించాడా? ఎవరి మీద కూడా చూపించాడా? అందరినీ ప్రేమించాడు, అందరినీ క్షమించాడు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి తెలియట్లేదు ప్రభా, వాళ్ళని క్షమించు అన్నాడు. ఇప్పుడు యేసేపు పాపం చేయలేదు, యేసు ప్రభువారు పాపం చేయలేదు. ఇంతవరకు ఒక రకంగా యేసేపు క్రీస్తుకి మాదిరిగా ఉన్నాడంటారా? రెండవది, ఆయన ఎవరిని కూడా క్షమించాడు కానీ శిక్షించలేదు. యేసు ప్రభువారు ప్రేమించాడు, క్షమించాడు. ఆ గుణం మరి యేసేపులో ఉందా? ఆ గుణం యేసేపులో ఉందా? 50వ అధ్యాయంలోకి ఒకసారి మనం వచ్చి 15వ వచనమును చూద్దాం. యేసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యేసేపు మన యందు పగబట్టి మన అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యేసేపునకు ఇలాగు వర్తమానము పంపిరి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యేసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధములు వారి పాపములను క్షమించుమని అతనితో చెప్పుడి అనెను. ఎవరేం చెప్పారని చెప్పమంటున్నారండి? తండ్రి చనిపోయాడు యాకోబు. ఆ తండ్రి చనిపోయినప్పుడు కుమారుడుగా ఉన్న యేసేపు రావాలి కదా, కుమారుడుగా ఉన్న యేసేపు రావాలి. ఆయన వచ్చాడంటే మరి ఆయన శిక్షించిన, కొట్టిన, గాయపరిచి గుంట వేసి పూజ చేయాలనుకున్న అన్నలు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు యేసేపు వస్తే ఒక అధికారంలో ఉన్నాడు. ఆయన వస్తున్నాడు అంటేనే ఆయన ముందు చాలా జన సైన్యం వస్తారు. ఆయన వచ్చినప్పుడే ఈ అన్నలు నన్ను ఇలా చేశారని, ఒకవేళ యేసేపు వారి మీద పగబెట్టుకునేవాడు చేస్తాడేమోనని ఏం చెప్పారో తెలుసా? అయ్యా, తండ్రి బ్రతికున్నప్పుడు నీ సహోదరులు ఒకవేళ నీకేమైనా కీడు చేశారని నీకుంది కాబట్టి వారిని ఒకవేళ శిక్షిస్తావేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ శిక్షిస్తావేమో, వారిని క్షమించమని తండ్రి చనిపోక ముందు నీకొక వర్తమానము చెప్పమన్నాడని యేసేపు అన్నలు యేసేపుకు వర్తమానము. ఇప్పుడు యేసేపు క్షమించలేదా వాళ్ళని? ఐగుప్తులో పంటలు పండి ధాన్యము సమృద్ధిగా ఉన్నప్పుడు ఈ మాట రాయకముందే క్షమించాడు యేసేపు అన్నలను. వాళ్ళ మీద కోపం ఉంటే యేసేపుకు వెంటనే వారిని శిక్షించేవాడే అక్కడే. కానీ యేసేపుకు వారి మీద కోపం లేదు కాబట్టి యేసేపు ఎదురుగా అన్నలు వచ్చి సాష్టాంగపడి నమస్కరించిన యేసేపు వారిని గుర్తుపట్టి వచ్చేర్లే వెనకపోయే వారు కాళ్ళకి తగిలినట్లుగా వీళ్ళని శిక్షిద్దామని యేసేపు అనుకోలేదు. గుర్తుపట్టినటువంటి ఆ అన్నలని చూసి ఒక్కసారి భావోద్వేగానికి లోనై ప్రక్కకు వెళ్ళి ఏడ్చుకొని కళ్ళు తుడుచుకొని వచ్చాడే కానీ అన్నలను ఆ దినమున శిక్షించాలి అనే ఆలోచన ఆయనకి రాలేదు. హల్లెలూయా. యేసేపు అన్నలను ప్రేమగా చూశాడు కాబట్టి, ప్రేమతో అంగీకరించాడు కాబట్టి వారిని క్షమించాడు. ఈ దినమున వాక్యం చూస్తున్న మనము ప్రియులారా, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు, మన పరపక్కన ఉన్నటువంటి వారు మన మీద విరోధముగా మాట్లాడుకోకుండా, చెడ్డ మాటలు మాట్లాడుకోకుండా మనము వాళ్ళ విషయంలో ఒక మాదిరిగా మనం ఉండగలిగితే వారు ఏమనుకో
సిగ్గుపడకుండా సిగ్గుపడేలాగా ఒక మంచిగా మనం బ్రతికితే ఆ బ్రతుకులో వచ్చే ఆశీర్వాదము ఈ లోకంలో ఎవరు లేరు. ప్రియులారా, యేసు ప్రభువు మనకి మాదిరిగా ఉన్నాడు. ఆయన మనకి మాదిరిగా చూపించాడు. ఇలా నడవండి, ఇలా జీవించండి అని. ఆయన మనకి ఇచ్చిన మాదిరి ఏమిటి? పాపం చేయలేదు. ఆయన మనకి ఇచ్చిన మాదిరి ఏమిటి? అందరినీ, లోకమంతటిని, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన లోకాన్ని బాగా ప్రేమించాడు. ఆయన పాపం చేసిన వారిని క్షమించాడు. ఈ మాదిరి యేసు ప్రభు లోకంలో మనకు ఉంచిపోయాడు. ఆ మాదిరి ప్రకారంగా జీవించిన యేసేపు పాపం చేశాడా? యేసేపు అందరిని ప్రేమించాడా? యేసేపు అందరిని క్షమించాడా? ఇది యేసేపు క్రీస్తుకు మాదిరిగా జీవించిన జీవితము కాదా? మరి ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఐగుప్తు దేశానికే రాజు అయ్యాడండి ఆయన. హల్లెలూయా. యేసేపును దేవుడు గొప్పగా ఆశీర్వదించలేదా? ఎవరు ఊహించినటువంటి విధముగానే ఐగుప్తు దేశానికి రాజుగా దేవుడు పట్టాభిషేకం చేయలేదా? ఏ అన్నలైతే హింసించి గోతులు వేశారో వారు వచ్చి నమస్కారం చేయలేదా? ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ యేసేపు ఫరో యొక్క రెండవ రథం మీద వెళుతూ ఉంటే ఆ ప్రజలందరూ కూడా యేసేపుకి సాష్టాంగపడి నమస్కారం చేయలేదా? అంత గొప్ప స్థాయి, అంత గొప్ప రాజుగా పట్టాభిషేకం చేయడానికి, ప్రజలందరూ కూడా వందనాలు చేయడానికి, ఒక రథం మీద కూర్చొని ఊరేగడానికి ఆ ఆధిక్యత ఎవరిచ్చారు? అంత స్థితి, అంత ఆధిక్యత ఎవరిచ్చారు? ఎందుకు వచ్చింది? అంత ఆశీర్వాదము, గొప్పగా ఎదిగే భాగ్యము ఎవరిచ్చారు? ఎందుకు వచ్చింది? ప్రభువుకి మాదిరిగా జీవించుట ద్వారా కదా? ప్రభువుకు మాదిరిగా యేసేపు జీవించడం ద్వారా కాదా? అంతటి గొప్పటి ఆశీర్వాదం యేసేపుకు దేవుడు ఇచ్చాడు. ఇతను మన వాక్యం వినే ప్రియ దేవుని బిడ్డ, నీవు ఒక్కసారి వాక్యం విని ఆలోచన చేయాలి. నీవు ఎవరిని మాదిరిగా తీసుకొని జీవిస్తావు? ఎవరిని ఆధారంగా తీసుకొని, ఎవరిని ఆదర్శంగా తీసుకొని జీవిస్తున్నావు? నీ స్నేహితులనా, ఈ లోకములో ఉన్న మనుషులనా, ఈ లోకములో ఉన్న బంధువులనా? ఎవరిని నీవు ఆదర్శంగా తీసుకున్నావు? ఎవరిని నీవు మాదిరి చేసుకొని వారి అడుగు జాడలో నడుచుకుంటా ఉన్నావు? అందుకే వాక్యం అంటుంది, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముకొనుట ధన్యత. ఎవరిని మాదిరిగా తీసుకొని జీవిస్తున్నావు ఈ దినమున? ప్రియులారా, ఇంకొక మాట మనం గమనిస్తే సంఖ్యాకాండములో 12వ అధ్యాయములో 3వ వాక్యమును చూడండి. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏ మాట విన్నాడు దేవుడు? ఏ మాట విన్నాడండి? పైన మొదట వచ్చినము చూడండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. ఏ మాట విన్నాడు ఇక్కడ దేవుడు? యెహోవా ఆ మాట వినను. ఏ మాట విన్నాడు? మిరియాము, అహరోను, మోషే, ఇలా ముగ్గురు ఒక సంతానం. మిరియాము, అహరోను పెద్దవారు, మోషే చిన్నాడు. ఈ మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు సిప్పోరా. తమ్ముడు వివాహం చేసుకోవడం అనేది అన్న అక్కకి ఇష్టం లేదా? చేసుకోకూడదా? అదే మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి అన్నాడు. ఆ స్త్రీని బట్టి ఏమనుకున్నారంటాడు? ఇద్దరు మిరియాము, అహరోను అతనికి విరోధముగా మాట్లాడారు. ఆమెను బట్టి వీళ్ళు, మిరియాము, అహరోను మోషేకి విరోధంగా మాట్లాడారు. ఆమెను బట్టి ఎందుకు మాట్లాడాలి? ఒకవేళ మోషే చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. ఆయన చెప్పకుండా చేసుకోండి కాబట్టి ఈయన గురించే మాట్లాడాలి. ఈయన బట్టి కాకుండా ఆ సిప్పోరా గురించి ఎందుకు అట్లా మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు అంటే, ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి అక్కడికి వెళ్ళారో, వెళ్ళిన తర్వాత స్త్రీలందరినీ కూడా మిరియాము తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ నాయకురాలుగా ఉండి ఒక పాట పాడింది. ఏం పాట తెలుసా?
ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను, ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి అక్కడ ముంచి వేసిన వెంటనే ఫరో సైన్యం మునిగిపోయిన వెంటనే స్త్రీలకు నాయకురాలుగా ఉండి వాళ్ళందరితో కూడా కలిసి దేవుని స్తుతించినటువంటి స్త్రీ మిరియం. ఆమెను బట్టి మోషే మీద విరోధంగా మాట్లాడాడు. ఎందుకు ఆమెను బట్టి మాట్లాడాలి? నేను పాస్టర్ గారిని, నా భార్య పాస్టమ్ గారు, నన్ను బట్టి ఆమెను మీరు పాస్టమ్ గారిని గుర్తిస్తారు. మా అక్కను గుర్తించరు కదా, మా అక్కను గుర్తించరు. నేను మ్యారేజ్ కాకుండా సేవకు వచ్చాను. మా అక్క నాకు సపోర్ట్గా ఉంది. ఉన్న తర్వాత మీరందరూ ఆ మాట వింటారు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్య వచ్చింది కాబట్టి ఇప్పుడు మా అక్క మాట వింటారా, నా భార్య మాట వింటారా? ఎవరి మాట వింటారు? పాస్టర్ గారి మాట విన్నారు. ఇది ఇప్పుడు ఈ మిరియాను పట్టుకుంది అనమాట. ఇప్పటి వరకు కూడా ప్రజలందరూ నా మాట విన్నారే, నేను చెప్పింది విన్నా, నాతో నడిచేదే, నేను వీళ్ళందరికీ నాయకురాలుగా ఉన్నానే. ఇప్పుడు ఏం వచ్చింది కాబట్టి ఏం పోతుంది? అక్కడ నాయకత్వం అనేది పోతుంది. అది గురించి వీళ్ళిద్దరూ మోసేకి విరోధంగా మాట్లాడితే అప్పుడు ఆ మాట దేవుడు విన్నాడు. విని ఏమన్నాడు? మోసే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. వెంటనే చెప్పాడు, మీరేదో మాట్లాడుకుంటున్నారు కానీ ఆయన గురించి భూమి మీద ఉన్న వారందరిలో ఆయన గొప్పగా సాత్వికుడుగా ఉన్నాడు, నా ఇల్లంతటిలో అతడు నమ్మకముగా ఉన్నాడని చెప్పాడు. ప్రియులారా, అలా మాట్లాడుకున్నందుకై వారిని పిలిచినటువంటి దేవుడు ప్రత్యక్ష గుడారం దగ్గర ఆ నొసటి మీద మిరియాముకి కుష్టి వ్యాధి పెట్టించాడు. ప్రియులారా, గమనించాల్సింది ఏమిటంటే క్రీస్తుకు మాదిరిగా కాకుండా, క్రీస్తుకు మాదిరిని చేసుకొని జీవించకుండా, ఎవరినైనా ఒకరిని మనం మాదిరిగా చేసుకొని జీవించే జీవితములకు మనం వెళ్ళామంటే దాని వలన మనకు నష్టమే గాని, దాని వలన మనకి పతనమే గాని, దాని వలన మనం దేవుని మేలును కోల్పోవటమే గాని, దాని వలన మనకి ఎలాంటి ప్రయోజనము ఉండదు. అందుకే చెప్తున్నాడు, ఎవరికి మనం మాదిరిగా తీసుకోవాలంటే క్రీస్తుకి. అయ్యా, నువ్వు వెళ్తున్నావు, నీ పరప్రకంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా నిన్ను గురించి చెడ్డ మాటలు మాట్లాడుకోకుండా వారు సిగ్గుపడేలాగా నిన్ను నీవే మాదిరిగా జీవించు. మన గురించి, ఒక విశ్వాసిగా మన గురించి ఎవరు కూడా చెడుగా చెప్పుకునే అవకాశం మనము ఇవ్వకూడదు. అది ఇచ్చామంటే అది మనలో ఏదో చెడు కార్యాలు ఉంటేనే వస్తాయి, కానీ అవి లేకపోతే ఎవరు అనుకోరు. మంచి కార్యాలు చేస్తే ఎవరు మన గురించి చెడు మాటలు చెప్పుకోరు. చెడు పనులు చేస్తే అందరూ మన గురించి చెడుగానే చెప్పుకుంటారు. అలా చెడుగా చెప్పుకునే అవకాశము ఒక విశ్వాసి ఎవరు కూడా ఈకుండా జీవించాలి అనేదే ఈ దినమున దేవుని వాక్యము. ప్రియులారా, అలా జీవించాలి అంటే మనం ఎవరినో ఉదాహరణగా తీసుకోవటం కాదు, ఎవరినో ఆదర్శంగా తీసుకోవటం కాదు, ఎవరో చెప్పింది మనం వింటే కాదు, నేను చెప్పింది మీరు వినాలని కాదు, నేను దేవుని మాటలు చెప్తున్నాను ఆ ప్రకారంగా నడుచుకో. నేను ఇంకా వేరే ఏదైనా లోకపరమైన మాట చెప్తే అది వినాల్సిన అవసరం మీకు లేదు. నాను బట్టి మీరు కానీ, మీరు బట్టి నన్ను కానీ అనుసరించి నడుచుకోవటం కాదు, కానీ అది కాపరిగా గొర్రెలుగా అనుసరించవలసినదే. కానీ నేను కూడా క్రీస్తును మాదిరిగా చేసుకునే నడుచుకోవాలి. అందరం కూడా క్రీస్తును ఒక మాదిరిగా, క్రీస్తును ఒక ఆదర్శంగా తీసుకొని జీవిస్తే అంతకు మించినటువంటి ఆశీర్వాదం ఇంకొకటి లేదు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. ఏమిటంటే పాపం చేయలేదు, ఆయనను శ్రమ పెట్టినా, దూషించినా, హింసించినా, ఎవరిని బెదిరించలేదు, అందరినీ క్షమించాడు, అందరినీ ప్రేమగా చూశాడు. ఈ దినమున మనకి క్రీస్తుని మాదిరి అయితే, ఆయనను మనం ఆదర్శంగా తీసుకొని జీవిస్తే మనకంటూ సమాజంలో ఎవరు విరోధులు ఉండకూడదు. అందరినీ ప్రేమగా చూడాలి. ఒకవేళ మన దృష్టిలో వారు ఏదైనా తప్పు చేశారనుకుంటే వారిని క్షమించే వారిగా క్షమించాలే కానీ వారి మీద పక్ష కక్ష సాధింపు చర్యలతో జీవించకూడదు.
ఒకటి, పాపం చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో మన మనసుల్లో ఆలోచనే పుట్టకూడదు. అలా జీవించగలిగితే మోషే ఎలాగైతే సాత్వికుడు, నా ఇంట్లో ఒక నమ్మకమైన వాడు అన్నాడో, యేషూబుని ఎలాగైతే గొప్పగా ఆశీర్వదించి ఒక దేశానికి మరి రాజుగా పట్టాభిషేకం చేశాడో, మనము ఊహించినటువంటి మేలులతో ఆయన మనలను తృప్తిపరుస్తాడు. తల్లైన ఒక సందర్భంలో బిడ్డను మర్చిపోతుందేమో, కానీ ఆయన మనలను విడువడు, ఎడబాయడు. ఎన్నో సందర్భాలు ఈ లోకంలో చూస్తా ఉన్నాం. తల్లి తన బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో చూస్తా ఉన్నాం. లోక స్నేహాలకు అలవాటు పడి, బిడ్డలతో నాకు సంబంధమే లేదు, భర్తతో నాకు సంబంధం లేదని అంటున్నటువంటి వారిని ఎంతమందిని మనం ఈ లోకంలో చూడటం లేదు. వీళ్ళరా, తల్లి అయిన బిడ్డలు మర్చిపోతుందేమో, దేవుడు తన బిడ్డలు ఎప్పుడూ మర్చిపోడు. చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానంటున్నారు. కాబట్టి వీళ్ళరా, క్రీస్తు మనకి మాదిరి. ఆయన మనము ఆదర్శంగా మాదిరిగా తీసుకొని చేసుకొని జీవించగలిగితే అంతకు మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదు. యేషూబు అలా మాదిరిగా తీసుకున్నాడు, క్రీస్తుని జీవించాడు, కాబట్టి దేశానికి రాజు అయ్యాడు. అలా దేవుడి ఆశీస్సులు ఆయనకు మాదిరిగా చేసుకొని జీవించే మీ అందరికి కూడా దేవుడు అనుగ్రహించాలని ఈ సమయంలో ఈ శుభవచనములు తెలియజేసుకుంటూ నా మాటలను ముగిస్తా ఉన్నాను.